ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय. ॐ शान्ति शान्ति शान्तिः. లాస్ట్ క్లాస్లో చెప్పుకుంటున్నటువంటి పాయింట్ మళ్ళీ ఒకసారి మనం చెప్పుకుందాం. లాస్ట్ క్లాస్లో మనం ఏమైనా స్టార్ట్ చేసుకున్నాం అంటే, బై ది అండర్స్టాండింగ్ ఆఫ్ రైట్ మెథడ్ ఆఫ్ అసిమిలేషన్ అండ్ ఎలిమినేషన్. థర్డ్ రే ఆస్పెక్ట్ గురించి మనం చదువుకుంటున్నాం. ఈ థర్డ్ రే ఆస్పెక్ట్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమని చెప్పారంటే, మొదటి సోలార్ సిస్టంలో మాస్కులైన్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఎక్కువ తెలుపబడింది. ప్రస్తుతం సోలార్ సిస్టంలో ఫెమినైన్ ఆస్పెక్ట్ ఎక్కువ తెలుపబడుతుంది. భవిష్యత్తులో రాబోయేటువంటి సోలార్ సిస్టంలో హెర్మాఫ్రోడైట్ అంటే ఇద్దరు ఉండడం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది అనేటువంటి రహస్యం మనకు కూడా చెప్పారు. అని చెప్తూ ఏమని చెప్పారంటే, మొదట సోలార్ సిస్టంలో 100,000 మిలియన్ మొనాడ్స్ ఆఫ్ మాస్కులైన్ అని చెప్పారు. తర్వాత ప్రస్తుతం సోలార్ సిస్టంలో 200,000 మిలియన్ మొనాడ్స్ అన్నారు. వీళ్ళని 140, 60గా డివైడ్ చేశారు. 140 ఏమో దేవతలుగా చెప్పారు, 60 ఏమో హ్యూమన్గా చెప్పారు. సో ఈ 140గా ఉన్నటువంటి దేవతలు 140, 140, 100,000 మిలియన్స్ అది. సో వీళ్ళు దేవతలు, వీళ్ళు దే ఆర్ లింక్డ్ విత్ ద హయ్యర్ థింగ్. అంటే ఫస్ట్ సోలార్లో ఉన్నటువంటి మాస్కులైన్ ఆస్పెక్ట్ ఏదైతే దిగి వచ్చిందో దాంతో అనుసంధానం చెంది చేశారు కాబట్టి వీళ్ళు ఏమన్నారంటే ఫెమినైన్ అన్నారు. అయితే కొన్ని ఆస్పెక్ట్స్లో ఫెమినైన్ డామినేట్ అవుతూ ఉంటుంది అని కూడా మనకు చెప్పారు. ఫెమినైన్ ప్రస్తుతం సోలార్లో ఫెమినైన్ డామినేషన్ అనేటువంటిది కూడా ఉండడంలో ఉన్నటువంటి రహస్యం ఏమిటో అది కూడా మనం ఏమని చెప్పారంటే అదొకటి మనం చదువుకున్నాం. అది కూడా చదువుకొని టోటల్గా అసలు ఈ మొనాడిక్ సిస్టమ్ అన్నటువంటి దాని గురించి ఒక చాలా వివరంగా మన క్లాసులో చెప్పుకున్నాం ఇదివరకు. సో అంటే తత్వం అన్నటువంటిది మొట్టమొదటిగా ఏర్పడినటువంటి విషయం ఏమిటంటే, భూమి మీద లేదా అసలు ఈ సౌరమండలం అన్నటువంటిది ఏర్పడడంలో భగవంతుడి నుంచి దిగువచ్చినటువంటి తత్వం. అంటే ప్రజ్ఞ కన్నా పైన ఉన్నటువంటి రహస్యం. దాన్ని ఏమని చెప్పారంటే మనకి ప్రజ్ఞ వరకు మనకి అవగాహనలోకి వస్తే పైనటువంటి భగవంతుడు అనేటువంటిది అవగాహనలో నిలబడితే రెండింటికి మధ్యగా ఒక స్థితి ఉంది. దాన్ని ఏమన్నారంటే దాన్ని మొనాడ్ అని చెప్పారు. సో మొనాడిక్ ఆస్పెక్ట్స్లో మనకి సృష్టి యొక్క రహస్యం అంతా కూడా ఇమిడి ఉంటుంది. అది బాగా మనం గుర్తుంచుకోలేకపోతుంది. అంటే సృష్టి అంటే ఏంటంటే భౌతికం అంటే భౌతికంగా ఏర్పడడానికి మూలం ఏంటి? మెయిన్ అంటే ప్రజ్ఞ అంటే రూపం అంటున్నది కట్టుకుంటుంది. ఈ ప్రజ్ఞ అనేటువంటిది ఏర్పడడానికి పైనటువంటి విషయం ఏంటి? మొనాడ్. ఇంకా కొంచెం వివరంగా చెప్పుకోవాలంటే, సృష్టి అంటే ఒక ఎస్టాబ్లిష్డ్ ఇన్స్టిట్యూషన్. ఎస్టాబ్లిష్డ్ ఇన్స్టిట్యూషన్కి ముందు ఉన్నటువంటి స్థితి ఏమిటి? ది ప్లాన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్. ప్లాన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్లో ఎలా ఉన్నారు? ఒక 10 మందినో 20 మందినో వాళ్ళ వర్కింగ్ దాని గురించి తీసుకున్నారు. వాళ్ళందరికీ పోర్ట్ఫోలియోస్ అలాట్ చేశారు. వాళ్ళని ఆఫీస్ అంటున్నది రికగ్నైజ్ చేశారు.
ఈ పోర్ట్ఫోలియోస్ ఎలా అంటే వీళ్ళందరూ సెలెక్షన్ చేసుకున్నారు, వీళ్ళందరికీ ఆఫీసులు అనేటువంటిది వెతకమన్నారు, లేదా వెతికారు. ఆఫీసులో ఎక్కడ ఏ రూమ్ ఉండాలి, ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా వీళ్ళు వెళ్ళి పనులు చేయించారు. ఒకనొక రోజు ఆఫీస్ ఓపెన్ అయింది, ఇన్స్టిట్యూట్ ఓపెన్ అయింది. అంతకుముందు వీళ్ళు వెనకాతల ఉండి వీళ్ళు పనిచేస్తున్నారు వీళ్ళు. సో ఈ ఆఫీస్ ఓపెన్ అయినటువంటిది మీరు ఫిజికల్ ప్లేన్గా మీరు అనుకోగలిగితే, ఈ వెనకాతల ఉండి వీళ్ళు పనిచేయడం అంతా కూడా ఏంటంటే వీళ్ళు ప్రజ్ఞ కన్నా కింద ఉన్నటువంటి స్థితి, ఆస్ట్రల్ ప్లేను, మెంటల్ ప్లేను, ఇలా వాళ్ళ ఒక ఆఫీసుల క్యాడర్ని బట్టి అవన్నీ మీరు అనుకోవచ్చు అట్లా. సో ప్రజ్ఞగా ఉండడానికి ముందు ఏమిటి మరి పని అంటే, అసలు ఇదంతా కూడా మూలంగా ఉన్నటువంటి వాడికి ఈ ప్రజ్ఞగా ఉన్నటువంటి వాడికి మధ్యలో ఒక స్థితి ఉంది. ఆ స్థితిని ఏమన్నారంటే దాన్ని మొనాడ్ అన్నారు. ఆ మొనాడిక్ ప్లేన్లో దీనికి కావాల్సినటువంటి రహస్యాలన్నీ కూడా కొంచెం అంతర్గా వెళితే అక్కడ ఉంటాయి. ఈ ప్రజ్ఞ ఉన్నటువంటి ఈగోయిక్ స్టేట్ కన్నా పైన ఉన్నటువంటి రహస్యం అంతా కూడా మొనాడిక్లో ఉంటుంది. సో మొనాడిక్ ప్లేన్లో మనకి ఇప్పుడు ఆ పాయింట్స్ మనం కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఫస్ట్ సోలార్ సిస్టమ్ అనేటువంటిది ఏర్పడినప్పుడు ఈ మొనాడిక్ ప్లేన్లో 100,000 మిలియన్ మొనాడ్స్ ఉన్నారండి అని చెప్పారు. అంటే నిజానికి మనకు మొనాడ్స్ ఎంతమంది ఉన్నారనేటువంటిది ఎలా తెలపబడుతుంది అన్నటువంటి రహస్యం మనం ఒకటి ప్రశ్న వేసుకుంటే, మొనాడిక్ ప్లేన్లోకి మనం సాధన అనేటువంటిది వెళ్ళగలిగితే అక్కడ ఎంతమంది అంటే, మొనాడిక్ ప్లేన్ అంటే ఇంకొంచెం సింపుల్గా మనం చెప్పుకోవాలంటే దేవతలు దైవము వీళ్ళిద్దరికి మధ్యలో ఇంకొందరు ఉన్నారు. అంటే దేవత అంటే ఏంటి మన ఉద్దేశం, మానవులు కాకుండా ఉన్నటువంటి వాళ్ళందరూ దేవతలు. ఆఫీసు స్టాఫ్ అన్నమా, ఆఫీస్ స్టాఫ్ అంటే వాడు ప్యూర్ నుంచి మేనేజర్ దాకా వాళ్ళందరూ ఆఫీస్ స్టాఫే. మనందరం బయట వాళ్ళం. మనం వెళ్ళి వాళ్ళ దగ్గర ఏమంటే మాకు ఇగో మా బిల్ పాస్ అవ్వలేదండి నేను, లేదా మాకు ఇంకా సరుకు అందలేదని ఏమో మాట్లాడేవాళ్ళం మనం. సో ప్యూర్ నుంచి జనరల్ మేనేజర్ దాకా ఉండేటువంటిదంతా కూడా దేవతలు. సో ఈ దేవతల్లో క్యాడర్స్ ఉంటాయి కదా, ప్యూర్ అంటే వాడు ఒక లెవెల్, నెక్స్ట్ క్లర్క్, ఇలా ఇలా ఉంటారు కదా. అలా ఉన్నటువంటి వాళ్ళ గురించి మనం చాలా వివరాలు మనకి కాస్మిక్ ఫైర్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనకి వైలెట్ దేవాస్ అని చెప్పారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు జస్ట్ మన చుట్టూతోనే ఉంటారు. జస్ట్ మనం పడిపోతుంటే మనం పట్టుకోవడం అన్నట్టుగాను, మనకి ఏదైనా కష్టంలో ఉంటే వెంటనే వాళ్ళు వచ్చి మనల్ని కాపాడేటువంటి వాళ్ళు కానీ ఉంటారు మన చుట్టూ. వాళ్ళని వైలెట్ దేవాస్ అని. సో వాళ్ళు ఏంటంటే జస్ట్ ఫిజికల్ ప్లేన్కి పైన ఉండేటువంటి లెవెల్స్లో వీళ్ళందరూ ఉంటారు. సో వాళ్ళని వైలెట్ దేవాస్ అన్నారు. దానికి పైన ఉండేటువంటి వాళ్ళు ఆస్ట్రల్ ప్లేన్లో ఉంటారు. దానికి పైన ఉండేటువంటి వాళ్ళు ఈగోయిక్ ప్లేన్లో ఉంటారు. సో ఇలా ఇన్ని ప్లేన్స్లో ఉంటారు. ఈ ప్లేన్స్లోనికి దిగడానికి రావడానికి ముందు వీళ్ళందరూ కూడా మొనాడిక్ ప్లేన్లో ఉంటారు. సో మొనాడిక్ ప్లేన్లో ఉండి చేసుకునేటువంటి కార్యక్రమం అంతా కూడా అంటే ఏంటో, అసలు సృష్టి ఏర్పడడానికి పైన ఉన్నటువంటి కథ అంతా కూడా మొనాడిక్లో ఉంటుంది. అసలు థాట్కి పైన ఉండేటువంటి కథ. సో ఈ మొనాడిక్ ప్లేన్ అనేటువంటి దాంట్లో 100,000 మిలియన్ మొనాడ్స్ అంటే ప్రస్తుతానికి మనకు అది ఎట్లా వచ్చింది ఆ ఫిగర్ అనేటువంటిది మనకు ప్రస్తుతానికి అర్థం కాకపోవచ్చు. ప్రస్తుతానికి దాన్ని అలా తీసుకుందాం ఆ సెంటెన్స్ని. ఎందుకంటే మనం ఉన్నటువంటి క్యాడర్ వేరు, ఆ చెప్పబడినటువంటి రహస్యం వేరు. అందుగురించి ఈ నెంబర్ ఎలా వచ్చిందండి అంటున్నది ప్రస్తుతం మనకు అర్థం కాకపోవచ్చు. కొంచెం మనం జాగ్రత్తగా చదువుకుంటూ పెడితే అసలు ఇది ఎలా వచ్చింది అనేటువంటి మనకు తెలుసు. ముందు అసలు మొనాడ్ అంటే ఏంటి అది అది అర్థమైంది మనకి. ఫస్ట్ మాస్కులైన్ ఆస్పెక్ట్ అంటే ఫస్ట్ ఏంటి, భగవంతుడు అంటే హీస్ మేల్ కదా, పురుషుడు అంటాం మన భాషలో. పురుషుడు అని చెప్పబడేదంతా కూడా మాస్కులైన్ ఆస్పెక్ట్. సో ఫస్ట్ మొనాడిక్ ఈస్ మాస్కులైన్, దట్ ఈస్ 100,000 మిలియన్ మొనాడ్స్ అన్నది. దాని నుంచి వచ్చినటువంటిది అంటే ఆయన నుంచి ఏర్పడినటువంటిది నెక్స్ట్ ఫెమినైన్ ఆస్పెక్ట్. ఆయన యొక్క నీడగా, ఆయన యొక్క ప్రతిరూపముగా, ఆయన యొక్క ఆలోచనగా, ఆయనలో ఉండేటువంటి కోరికగా, ఇవన్నీ మనం చెప్తాం కదా అమ్మవారి స్వరూపంగా. దాన్ని అన్నారు, దాన్ని సెకండ్ అన్నారు, అని ప్రస్తుతం సోలార్ సిస్టమ్ అన్నారు. సో ఇందులో ఎలా చెప్పారు, 140 ఈజ్ దేవతలు అన్నారు, 60 ఈజ్ హ్యూమన్ మొనాడ్స్ అని చెప్పారు. ఇక్కడ వరకు మనం చదువుకున్నాం. నెక్స్ట్ థర్డ్ ఆస్పెక్ట్ వచ్చేటికి అంటే భవిష్యత్తులో రాబోయేటువంటి సోలార్ సిస్టంలో 300 మిలియన్ మొనాడ్స్ అన్నారు. సో అప్పుడు దట్ ఈస్ హెర్మాఫ్రోడైట్ అంటే ఇద్దరు కలిసి ఉన్నటువంటి రహస్యాలన్నీ కూడా అక్కడ తెలపడతాయి మనకి. ఇది మనకి ఇవ్వబడినటువంటి రహస్యం కొంతవరకు. నెక్స్ట్ ఏమని చెప్పారు,
there was one dominant evolution and it is consisted of 100 million. ఇందులో ప్రస్తుతం ఫెమినైన్ ఆస్పెక్ట్ అంటున్నది ఎక్కువ డామినేటింగ్గా ఉంటుంది అంటారు రాసి మనం చదువుకోండి. సో దీని యొక్క డిస్కషన్లో మనకి ఏమని చెప్పారంటే అవర్ డిస్కషన్ హ్యాస్ నెసెసర్లీ బీన్ sketchy. For all that I am here attempting to do is to give indication as to the lines along which the new act of healing must eventually run, and to give certain hints which will point the way to the cause of the prevalent diseases and so enable the wise to negate effects. So effects మనం negate చేయాలంటే we could able to identify the perfect cause. అంతే, పర్ఫెక్ట్ కాజ్ని మనం ఐడెంటిఫై చేసామంటే ఇఫెక్ట్స్ మనం నెగేట్ చేయగలిగిన వాళ్ళం. అందు గురించి మీకు పర్ఫెక్ట్ కాజ్ మీకు తెలపడాలంటే మన ప్లేన్ అందు గురించి ఆ రాశాలని మీకు ఇక్కడ చెప్తున్నానండి అన్నారు. దిస్ బ్రీవిటీ అండ్ దిస్ సిస్టమ్ ఆఫ్ imparting knowledge through the medium of hints is essentially occult and will be the only mode of dealing with this relatively dangerous subject until such time as a sound medical, surgical, and neurological training of a technical nature is combined with an equally sound psychological understanding plus a measure of spiritual vision. అది మనం చెప్పుకున్న పాయింట్ కూడా స్పిరిచువల్ విజన్ అనేటువంటిది ఉండాలి. అంటే ఏంటంటే భౌతికంగా కనబడేటువంటి పాయింట్ కాకుండా దాని వెనకాతలు ఉండేటువంటి పాయింట్ ఏమిటి, దట్ ఈస్ కాల్డ్ స్పిరిచువల్ అంటారు దాన్ని. ఉదాహరణకు వాడు క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ ఇస్తాడు, ఆ క్వశ్చన్ని డైరెక్ట్గా అర్థం చేసుకుని ఆన్సర్ రాసేవాడు ఒక రకంగా రాస్తాడు. ఆ క్వశ్చన్ వాడు అడగడంలో ఉన్నటువంటి ఆ క్వశ్చనర్ని లాజిక్ వాడు ఐడెంటిఫై చేసుకున్నట్టు రాసేటువంటి ఆన్సర్ వేరు. దీనికి దానికి వాడు 7 మార్క్స్లో తేడా ఇచ్చేస్తాడు. అంటే ఇప్పుడు కూడా స్పిరిచువల్ ఆస్పెక్ట్, దట్ ఈస్ స్పిరిట్ ఆస్పెక్ట్, ఈ ఆస్పెక్ట్ మన యొక్క రెగ్యులర్ లైఫ్లో కూడా మనం దాన్ని అలవర్చుకోవాలి, అది చాలా అవసరం అది. సో వీడు ఈ రకంగా మాట్లాడుతున్నాడు, వాడు ఆ రకంగా ఉంటున్నాడు, ఏంటి దీని వెనకాల ఉండేటువంటిది అంటుంటాం చూసారా, ఆ ఆ లాజిక్ మనం ఆ వెనకాతలు ఉండేటువంటి పాయింట్ని మనం క్యాచీగా ఉండాలి మనం ఎప్పుడు కూడా మన మైండ్. సో దాన్ని ఏమన్నంటే స్పిరిచువల్ ఆస్పెక్ట్ అన్నమాట. సో సృష్టిలో కూడా డిసీజెస్కి ఈ స్పిరిచువల్ ఆస్పెక్ట్ అనేటువంటి ఒకటి. సో మామూలుగా న్యూరలాజికల్గా, సర్జికల్గా, భౌతికంగా వీడు వెతికేటువంటి కారణాలే కాకుండా ఇటువైపు కూడా ఉండేటువంటి కారణాలు ఐడెంటిఫై చేసుకోగలిగితేనే మనకు సొల్యూషన్ వస్తుంది. ఉదాహరణకు వాడు ఎవడో జిఐ డిజార్డర్ తోటి బాధపడుతున్నాడు, వాడికి టెస్టులు చేశారు, అన్నీ నార్మల్గా ఉన్నాయి. వాడికి ఏమంటారంటే డాక్టర్ ఇప్పుడైతే కానీ మీరు ఏదో స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, దానివల్ల మీకు ఈ ప్రాబ్లం, అదర్వైజ్ దెర్స్ నో ప్రాబ్లం అంటారు. స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడు అనేటువంటిది వాడు టెస్టులు చేసిన తర్వాత అందులో రాలేదు కాబట్టి దీనికి రావడం అనేటువంటిదిగా కాకుండా వాడిని చూడగానే వీడికి కారణం ఇక్కడ ఉంటుందా అక్కడ ఉంటుందా ఇది చెప్పేయగలగాలి కొంతవరకు. బాగా మంచి డాక్టర్లు అయితే వాళ్ళు ఈజీగా చెప్పేస్తారు వాళ్ళు. సో ఆ కారణం అది అట్లయితే చెప్తాం, దట్ ఈస్ ద కాజ్. సో కాజ్ నాలెడ్జ్ వాడు చెప్పేయగలుగుతున్నాడు అక్కడ. అలా స్పిరిచువల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది డిసీజెస్ అనేటువంటివి కరెక్ట్గా వీడు తెలుసుకోగలగాలి అంటున్నారు. ఆఫ్ ది ప్రజెంట్ డిఫికల్టీ and is engrossed by that which is the body, that he is far less useful to sick, diseased, and damaged. Various cultists and healers usually take the position that it is a major importance that the physical vehicle be rendered free from disease and clutched away from the process of death. It might, however, be desirable that the disease is permitted to do its work and death open the door of the escape of the మనం చెప్పుకున్నాం. డెత్ అనేది ఏం చేస్తుందంటే డోర్ ఆఫ్ ది ఎస్కేప్ ఫ్రమ్ ది సోల్ అనేటువంటిది క్రియేట్ చేస్తుంది డెత్ అనేది. జస్ట్ ఇట్ కీప్స్ ఎస్కేప్ అయిపోవడానికి కావాల్సిన రహస్యం మనకి డెత్ ఆస్పెక్ట్ చేసి ఇస్తుంది. అది బాగా గుర్తుపెట్టుకుందాం. సో డిసీజెస్ అనేటువంటివి ఏంటంటే ఇట్స్ రకంగా మనకు ఒక చక్కటి ఇది ఏర్పరుస్తుంటుంది డిసీజ్ అనక. అంటే సోల్ అనేటువంటిది దాన్ని వర్క్ అయిపోయింది అనేటువంటి దానికి ఇండికేషన్గా డిసీజ్ అనేటువంటిది వస్తుంటుంది. సో డిసీజ్ అనగానే ప్రతిదీ కూడా వీడు భయపడేటట్టుగా మీరు దయచేసి అవగాహన చేసుకోకూడదు. లేదా ఎవరికైనా డిసీజ్ వచ్చిందంటే అమ్మో నా పని అయిపోయిందేమో అదంతా మనకు ఆర్నికాలు, ఆర్జనైట్ వాళ్ళు ఆర్నికాలు అలా ఉండకండి దయచేసి. అసలు ముందు సబ్జెక్ట్ని యాజిటీస్గా చక్కగా అవగాహన చేసుకోవడానికి అనేది అవసరం. సో డిసీజ్ అనేటువంటిది ఒక ఆస్పెక్ట్ ఆఫ్ డిసీజ్ ఏమిటి, ఫర్ ది సోల్ టు ఎస్కేప్. డిసీజ్ అనేటువంటిది వే క్రియేట్ చేస్తున్నాడు, బాడీలో ఇరుక్కుపోయి బాడీలో ఇలా ఉండిపోతుంది, నేను ఒక వే కావాలి ఈజీగా వెళ్ళిపోవడానికి. Disease and death must be recognized as liberating factors when they come as a result of right timing by the soul.
రైట్ టైంకి వచ్చింది అనుకోండి, ఇట్ ఇస్ ఏ లిబరేషన్ ఫర్ ది సోల్గా మీరు అవగాహన చేసుకోండి. కానీ వాడు ఎలా ఇంకా ఉంచాలి ఇంకా ఉంచాలి అలా చేసే ట్రై చేస్తే అవగాహన అంటే అవగాహన పెంచుకోవాలి మనం ఎప్పుడు కూడా. అవగాహన పెంచుకోగలిగితే ఇక్కడ డిసీజ్ ఎందుకు వచ్చింది, ఇక్కడ మనం చేయాల్సినటువంటి కార్యక్రమం ఏమిటి అంటే చక్కగా తెలుస్తుంది. It must be realized by students that the physical form is an aggregate of atoms built into organisms and finally into a coherent body, and that this body is held together by the will of the soul. ఇట్లా దట్ ఈ మొత్తం ఈ బాడీ అంతా కూడా ఇలా నిలబడి ఉండడానికి కారణం అంటే కనుక వెనకాతల ఉన్నటువంటి సోల్. సోల్కి కార్యక్రమం అవసరం కాబట్టి దేహం అంతా కూడా ఈ ఇటుకలతోటి కట్టబడినటువంటి ఈ బిల్డింగ్ అంతా కూడా అలా నిలిపి ఉండబడుతుంది. ఎప్పుడైతే ఆ విల్ ఆస్పెక్ట్ విత్డ్రా అవ్వాలంటుంది అనుకుంటుందో చూస్తుండగానే ఆ ఇటుక రాళ్ళన్నీ అలా పడిపోతాయి, బిల్డింగ్ అలా కూలిపోతుంది. ఎప్పుడైతే ఈ సోల్ అంటుండే అందులో వెళ్ళిపోతుందో అప్పుడు ఇదంతా ఇలా కూలిపోతుంది, ఏది ఉండదు. అలా అణువులన్నీ కూడా ఇలా డిసింటిగ్రేట్ అయిపోతాయి. దాన్ని ఏమని చెప్తారంటే మన కాస్మిక్ ఫైర్లో ది లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ రిపల్షన్ అనగా దెర్ ఆర్ 7 మేజర్ లాస్. అవన్నీ మనం చెప్పుకున్నాం కాస్మిక్ ఫైర్. అందులో ఫస్ట్ లాలో ఇదే చెప్తారు, ఆయన చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం ఎప్పుడు అట్రాక్షన్ ఉంటుంది, ఎప్పుడు రిపల్షన్ వస్తుంది, అక్కడే అదే లా యాక్ట్ అయ్యేటువంటి. పోలీసు మన రక్షించేవాడు పోలీసే, మరి కొట్టేవాడు రోడ్డు మీద పిచ్చి పనులు చేస్తే కొట్టేవాడు పోలీసే, వేరే కొట్టడానికి వేరే ఇంకోటి రాడు. అది ఎలాగో అక్కడ లా అదే. అట్రాక్షన్గా పనిచేస్తున్నప్పుడు ఒకటి, రిపల్షన్గా ఎప్పుడు పనిచేయాలి, ఇదంతా కూడా దాన్ని రాశారని మనం కాస్మిక్ ఫైర్లో చెప్పారు మనకు అయితే. డెత్ విల్ ఇన్ఎవిటబుల్లీ సూపర్వీల్ అది. లెట్ ద సోల్స్ ఐ టర్న్ ఇన్ అనదర్ డైరెక్షన్, సోల్ డైరెక్షన్ టక్కన మారుతుంది, అప్పుడు డెత్ అనేటువంటిది వచ్చేస్తుంది. సో సోల్ లాంగ్వేజ్ అనేటువంటిది ఒకటి బాగా పాయింట్ చదువుకున్నప్పుడు మీరు అంటే క్లాస్ అటెండ్ అవుతున్న వాళ్ళు దీనిలో చెప్పబడుతున్నటువంటి దాన్ని మనం ఎలా మనం నిత్య జీవితంలో మనం తెలుసుకోగలగాలి అనేటువంటి చాలా అవసరం. లేకపోతే ఏమవుతుందంటే సబ్జెక్టు పాటి సబ్జెక్టు మన పాటి మనం ఉంటున్న వాళ్ళగా అయిపోతాం, హీరోలో పుస్తకం అన్నట్టుగా అయిపోతాం మనం. సో మనం ఎప్పుడూ కూడా క్లాస్ దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు చెప్తున్నటువంటి పాయింట్ ఏమంటే సోల్కి చక్కగా తెలుస్తుంది, సోల్ కార్యక్రమం ఏమిటి అనేటువంటి చక్కగా తెలుస్తుంది. సో మనం ఎప్పుడు కూడా మన సోల్ యొక్క కార్యక్రమం ఏమిటి అంటేనే మనం ధ్యానంలో మనం తెలుసుకోవాలి. సోల్ ఏం చేద్దామని అసలు ఈ దేహం స్వీకరించి ఫస్ట్ బాగా ప్రశ్న వేసుకొని చూసుకోవాలి. సోల్ యొక్క కార్యక్రమం ఏమిటి భూమి మీద అంటే ఇది కాదండి ఏదో పిల్లల్ని పెంచాలి, అదంతా కూడా ఫిజికల్ లైఫ్కి సంబంధించినంత వరకే. సోల్కి అదంతా సంబంధించినది కాదు. కొంచెం ఈ పాయింట్ కొంచెం మీకు కఠినంగా అనిపించవచ్చు, బట్ సోల్ ఆస్పెక్ట్ అది కాదు. సోల్కి ఒక ట్రైనింగ్ కావాలి, ఆ ట్రైనింగ్లో ఇది ఒక భాగం అంతే, అంతకుమించి దానికి ఇంక అంతకంటే పాయింట్ లేదు. సో సోల్ యొక్క లాంగ్వేజ్ ఏమిటి, సోల్ యొక్క కార్యక్రమం ఏమిటి, అది జరగకపోతే ఏమవుతుందంటే సోల్ లోపల చాలా ఇబ్బంది పడిపోతుంది. పిల్లాడిని రూమ్లో పెట్టేసి తలుపు గొడవ పెట్టి తాళా చేస్తాను అనుకోండి, వాడు ఎంత గిలగల్లాడిపోతుంటాడు. బయటకు వచ్చి వాడు ఆడుకోవాలని ఉంటుంది, బయట అందరితో తిరగాలని ఉంటుంది, అన్నీ ఉంటుంది. అది ఎలా అయితే ఉంటుందో మనలో ఉన్నటువంటి సోల్ కూడా అది చేసుకోవాల్సినటువంటి కార్యక్రమం ఒకటి ఉంటుంది. దాన్ని నిర్వహించుకోవాల్సినటువంటి విధానం మనం తెలుసుకోవాలి. మనం హిస్టారిక్ ఆస్ట్రాలజీలో కూడా చెప్పుకున్నటువంటి రహస్యం ఇదే. సో ఆ ఆస్పెక్ట్స్ మనం తెలుసుకున్నప్పుడు సోల్ యొక్క కార్యక్రమం ముగిసిపోయినప్పుడు అప్పుడు బాడీలో వస్తున్న చేంజెస్ మనం అవగాహనలో పెట్టుకోగలిగితే ఆ పాయింట్ ఏంటో ఇప్పుడు అది చెప్తున్నారు మనకి. టు రికగ్నైజ్ డివినిటీ, దిస్ ఈజ్ నాట్ మెంటల్ ఎర్రర్ ఇన్ ఫెయిల్యూర్ టు రికగ్నైజ్ డివినిటీ. సో ఇట్ ఈస్ నాట్ మెంటల్ ఎర్రర్. ఎందుకు డివినిటీని ఆర్ ఫెయిల్యూర్ టు రికగ్నైజ్ డివినిటీ డిసీజ్ వచ్చేసిందంటే మనం ఆర్ succumbing to evil, it is in reality the resolution of the form nature into its component parts and basic essence. This is essentially an aspect of death. It is the process by which the material nature and substantial form prepares itself for separation from the soul. For separation from the soul అనేటువంటి చేయడంలో డిసీజ్ అనేటువంటిది అక్కడ పనిచేస్తుంది. సోల్ బాడీ నుంచి సపరేట్ అవ్వడానికి ఒక కార్యక్రమం అనేది బాడీలో జరపబడాలి, దాని అంటే డిసీజ్ అన్నారు. సో ఈ సపరేషన్ ఫ్రమ్ ది బాడీ అంటున్నది చేయడానికి డిసీజ్ అంటున్నది వస్తుంది. సో డిసీజ్ అనేటువంటిది అంటే సోల్ ఆస్పెక్ట్ ఎప్పుడు అసలు ఏం చెప్తుంది ఏంటి అనేటువంటిది తెలుసుకోవాలి. సో డిసీజెస్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి, అందులో ఇది ఒక కారణం. డిసీజ్ వచ్చిన ప్రతి వాడికి దగ్గర పోయి మనం నీకు సోల్ సపరేట్ అవుతాం అనుకుంటామని అంటున్న మాట అనకండి దయచేసి.
మనం కొట్టేస్తున్నాడు. కనుక డిసీజ్ వచ్చేటువంటి ప్రతి వాడికి ఇదే కారణం కాదు. ఒక ఆస్పెక్ట్ ఆఫ్ డిసీజ్ ఇస్ దిస్, అది అంతే. నేను మన హిస్టారిక్ సైకాలజీలో చాలా ఆస్పెక్ట్స్ చెప్పారు. ఈ ఆస్పెక్ట్ అక్కడ టచ్ అవ్వలేదు, అందుకు మనకి ఇక్కడ చెప్తున్నారు అది. It must be borne in mind, however, that where there is illness or discomfort or disease which is not related to the final dissolution, the causes thereof are to be found in many factors. They can be found in the surroundings, for a number of diseases are environmental and epidemic, in the turning of the individual to streams of poison emanating from the world hate. చోట్లో ఎప్పుడు కూడా బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరిని కూడా దయచేసి హేట్ చేయకండి. హేట్రెడ్ అన్న భావం చాలా నెగిటివ్. అంటే చోట్లోకి విషం తీసుకొచ్చి మీరు పోస్తున్నగా అవుతారు. మీ థాట్స్ చాలా మంచిది కాదు. వాడిని తిట్టుకుంటూ వీడిని తిట్టుకుంటూ దాంతో ఏమవుతుంది, మనం ఒక నెగిటివిటీ అంటే చోట్ల స్ప్రెడ్ చేస్తున్న వాళ్ళం అవుతాం. 10 మంది ఒక పెళ్లిలో కూర్చున్నాం అనుకోండి, ఆ చుట్టాల గురించి ఈ చుట్టాల గురించి తిట్టుకుంటూ కూర్చున్నాం అనుకోండి, ముందు అక్కడ ఏ శుభ కార్యక్రమం అయితే ఏ ఉద్దేశంగా అయితే మొదలు పెట్టారో దానికి వెళ్ళి తగులుతాయి కదా. ఇంకా అందరూ బాగుండాలి, అందరం బాగుందని చెప్పి అది చాలు కదా మనకి. వాడు బాగుండకూడదు వీడు బాగుండకూడదు అని తిట్టుకోవడం, వాడు ఇలా చేశాడు అలా చేశాడు తిట్టుకోవడం వల్ల ఏమొస్తుంది మనకి? సింపుల్ లాజిక్ ఆలోచించుకోవాలి. వాడు ఇంత ఇంత కష్టపెట్టాడు, మన అంత కష్టపెట్టాడు, వాడిలా వీడిలా ఓ దొరికాడంటే చెప్పడానికి మనం అలా ఇది వెళ్ళిపోతాం. దానివల్ల ఏమవుతుందంటే చోట్లోకి మనం విషవాయువులు వదులుతున్నాం అని అర్థం. వాడు నిజంగా చెడ్డవాడా లేదా, దట్ విల్ డిస్కస్ లేటర్. మన నుంచి చోట్లోకి విషవాయువులు వస్తూ ఉన్నాయి. దానివల్ల ఏమవుతుంది, ఒక మంచి వాతావరణంలో ఒక విషాన్ని అలా స్ప్రెడ్ చేస్తున్నాం. దయచేసి అలా ఉండకండి. అలాంటి భావాలు మనకు వస్తున్నాయి అంటే దాన్ని పోగొట్టుకోవడానికి చక్కటి సాధన అక్కడి నుంచి చేసు. వేరే వాడు ఎవరైనా మాట్లాడుతుంటే దయచేసి ఏదో రకంగా అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవడం. మాటలు ఎక్కువ మీరు స్ప్రెడ్ అవన్నీ కండి. అన్ని సింపుల్ థింగ్స్, బట్ వాటికి చాలా ఇంపాక్ట్ ఉంటుంది సృష్టిలో. నేను ఏమన్నా వరల్డ్ హెయిట్ అన్నదా, దీనివల్ల జబ్బులు అనేటువంటి అలా వస్తుంటాయి. సో జబ్బులు రావడానికి ఒకటి వరల్డ్ హెయిట్, దానివల్ల వరల్డ్ హెయిట్ వల్ల ఏమవుతుంది, సృష్టిలో ఎపిడమిక్స్ వస్తాయి. ఒక కోవిడ్ వచ్చి మొత్తం ప్రపంచాన్ని వణికిచ్చేసింది, ప్రపంచంలో అన్ని దేశాలలోని మానవులు చనిపోయారట అంటే ఎంత వరల్డ్ హేట్ ఫీలింగ్స్ సృష్టిలోకి మానవులు వదిలితే అంతటి జబ్బు వస్తుందో మీరు ఆలోచించండి. అట్లీస్ట్ మనం దానిలో ఒక సైనికులుగా అవ్వద్దు. అట్లా అనుకుందాం. మనం అట్లీస్ట్ మనం సేవ్ చేసుకుందాం, ఒక సద్భావం అనేటువంటిది పెంచుకుందాం. మనం అందరినీ మంచి భావాలుగా మనం చూద్దాం, మంచి భావాలుగా మనం మాట్లాడదాం. ఎవరి గురించి కూడా నెగిటివ్గా అసలు మాట్లాడదు. వాడు నెగిటివ్గా అనుకుంటే అనుకోండి. ఈ సాధన బాగా చెయ్యాలి. ఎవరిని కూడా అసలు నెగిటివ్గా అనకండి. ఏదో వాడు కుదిరితే కుదిరి, కుదరకపోతే. వాడి ఫీలింగ్స్ వాడివి, వాడిని ఎక్కడ మనం అగౌరవపడుతుంది ఉంచుకొని వాడి ఫీలింగ్స్ వాడిని మనం అలా భావించద్దు, అలా ఉండదు. వాడు మనని ఎలా ఉన్నా సరే మనం వాడితో అలా ఉండద్దు. ఈ ఆధ్యాత్మిక సాధనలో ఇవి లేకుండా మనం ఆధ్యాత్మిక సాధన చేస్తున్నామంటే అంటే అది నిలబడదండి. అందరి నుంచి వరల్డ్ హేట్ అనుకుంటారు ఆయన. సో డిసీజ్ రావడానికి ఆర్ ఫ్రమ్ సైకలాజికల్ కాంప్లెక్సెస్, విత్ సమ్ ఆఫ్ విచ్ వీ హ్యావ్ ఆల్రెడీ డెట్. సైకలాజికల్ కాంప్లెక్సెస్ ఇవన్నీ కూడా మనం హిస్టారిక్ సైకాలజీలో చాలా చెప్పుకోవాలి. సైకలాజికల్ కాంప్లెక్సెస్ కొన్ని ఉంటాయి మనలో. ఏంటంటే కనుక నన్ను మీరు మీ ఇంటికి వస్తే నన్ను గౌరవపరచరా, ఏదో వీడి గురించి వీడు ఒక స్పెషల్ ఫీలింగ్, నేను వాడికి అయితే చాలా హెల్ప్ చేశాను, చాలా ఇది నేర్పించాను, వాడు నన్ను ఏదో రోడ్డు మీద నన్ను చూసి నన్ను చూడకుండానే వెళ్ళిపోతాడు వాడు. దిస్ ఇస్ ఆల్ సైకలాజికల్ కాంప్లెక్సెస్. బాగా గుర్తుపెట్టుకోండి. ఈగోయిజం అంటారు, ఆ సైకలాజికల్ కాంప్లెక్స్ అస్సలు పెట్టుకోవద్దు అసలు. వీఆర్ వెరీ నార్మల్ బీయింగ్, ఆఫ్టర్ ఆల్ వాట్ వీఆర్. ప్రశ్న వేసుకోండి, మాస్టర్ శ్రీకి గారు అసలు ఎలా ఉన్నారు, ఆయన లైఫ్ తెలుసుకోవాలి, మనం చదువుకోవాలి. ఎలా ఉన్నారు అసలు, ఆయన ఎంత మహానుభావులు, ఎంత సామాన్యంగా జీవించి చూపించారు మన చుట్టూ. హీ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఎనీ, హీ హాజ్ నో కాంప్లెక్సెస్. ఆయనకే కాంప్లెక్స్ లేనప్పుడు ఆయన ఫోటో పెట్టుకుని మనం కూర్చున్నాం, మనకు కాంప్లెక్స్లు ఉన్నాయి అంటే ఆయన ఫోటో అయినా తీసేయాలి, లేదా మన కాంప్లెక్స్ అయినా తీసి పడేయాలి. మనం కాంప్లెక్సెస్ అస్సలు పెట్టుకోకూడదు మనం. సో సైకలాజికల్ కాంప్లెక్సెస్ అన్నారు వాటి గురించి మనం చాలా చెప్పేసుకున్నాం కాబట్టి, విత్ సమ్ ఆఫ్ విచ్ వీ హ్యావ్ ఆల్రెడీ డెల్ట్. అండ్ ఇన్ ద డిసీజెస్, ఇఫ్ ఐ మైట్ సో కాల్ దెమ్, విచ్ ఆర్ indigenous to the matter of which immunity has chosen to construct its physical vehicle, isolating and separating it from general substance of manifestation, and thus creating a type of matter which is consecrated to the task of forming the outer expression of the inward reality. This constitutes, therefore,
a unique and peculiar aspect of the universal substance. సో ఇది గోడలు ఇవి ఎలా కట్టాలంటే అది ఏది మనకు అంటకూడదుట. అంత బాగా కట్టారు మన గోడలు. ఉదాహరణకి మనం రోడ్డు మీద వెళ్తుంటే ఆ దుమ్ము ధూళి అంతా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడే అయిపోవాలి, కానీ మన లోపలికి వచ్చేప్పుడు లోపలికి వచ్చేసింది అనుకోండి, మనం ఇంటికి వచ్చేటికి ఏమైపోతాం, హాయిగా వెళ్ళిన వాడిని చాలా జబ్బు పడిపోయి మనం వెంటనే ఐసీయూలో అడ్మిట్ అయిపోవాలన్నట్టు అయిపోతుంది. పూర్ణ జస్ట్ లైక్ దాట్. కానీ మన లేయర్స్ అన్నీ ఎలా కన్స్ట్రక్ట్ చేశారంటే ఈ దుమ్ము ధూళి లేదా ఈ బ్యాక్టీరియాలు ఇవేవి ఉన్నా సరే ఈ స్కిన్ మీద ఉండగానే లోపలికి వెళ్ళనివ్వు. అటువంటి దేహం కట్టించారు మనకి. అది చెప్తున్నారు ఐసోలేషన్ అన్నారు. Isolating it and separating it from the general substance of manifestation, and thus creating a type of matter which is consecrated to the task of forming the outer expression of the inward reality. This constitutes therefore a unique and peculiar aspect of the universal substance, perfected to a certain point in the last solar system. So perfected to a task in the last. ఇక్కడ సోలార్ సిస్టంలో ఒకటో తరగతి చదువుకుని వచ్చాడు. ఒకటో తరగతి చదువుకుని వచ్చి అంటే రెండో ఎక్కం వచ్చు, ఏబిసిడీలు వచ్చు, ఆయులు వచ్చు, ఇది చదువుకొని వచ్చాడు. అక్కడ దాకా మీరు పర్ఫెక్ట్ అయితే దాని తర్వాత ఆస్పెక్ట్ ఇప్పుడు ఈ దేహాల్లో కట్టబడుతుంది. సో దీన్ని బట్టి రాబోయేటువంటి థర్డ్ సోలార్ సిస్టంలో దేహాలు ఎలా కట్టబడతాయో మీరు ఊహించండి. ప్రస్తుతం మానవ జాతి ఎంత లెవెల్లో ఉంది, ఈ సోలార్ సిస్టంలో ఎంత లెవెల్ వరకు వెళుతుంది, ఆ తర్వాత వచ్చేటువంటి దేహాలు చూసుకోండి సుప్రీంగా ఉంటాయండి. అంటే వీడికి సూక్ష్మానికి స్థూలానికి చాలా తేలిక వీడు చాలా ఈజీగా ఫ్లక్చుయేట్ అవుతాడు. ఇంట్లోంచి బయటకు వచ్చి బయట నుంచి ఇంట్లోకి వచ్చినట్టే వీడు అయిపోతుంది. అంత ఈజీగా ఉంటుంది వీడికి దేహం అనేటువంటి. అంత మనం ఉండండి ఎప్పుడైనా షర్ట్ వేసుకొస్తాను అన్నటువంటి వీడు వెళ్ళి ఒక దేహం కట్టుకుని ట్రిగర్గా వచ్చేస్తుంది బయట. అలా అయిపోతుంది రాక ఇన్వర్డ్ రియాలిటీ అన్నది. దిస్ కాన్సెప్ట్ దేర్ ఫర్ ఏ యూనిక్ అండ్ పెక్యులర్ and of a necessary higher order than the substance which vibrates creatively to the call of the three subhuman kingdoms in nature. So, and of a necessarily higher order than the substance which vibrates creatively. So, lower subhuman kingdoms కన్నా higher aspects కి ఎక్కువగా లింక్ అప్ అయి పనిచేయడం. లోవర్ సబ్హ్యూమన్ కింగ్డమ్స్ అంటే మనకన్నా కింద ఉంటుంది. అంటే ఫిజికల్ మన ఇవి మన యానిమల్, ప్లాంట్, తర్వాత మినరల్, వాటికన్నా హయ్యర్ ఆస్పెక్ట్ తోటి లింకప్ అయి పనిచేయడం అంటున్నది ఎప్పుడు. సో అప్పుడు ఎలా ఉంటుంది, దీన్ని బట్టి సబ్హ్యూమన్ కింగ్డమ్స్ అంటుంటే ఇంకా రాని తగ్గిపోతాయి. అంటే మరి మనకు ఆహారం ఎట్లా అని అలా అనుకోకండి. మన గురించి మనకు చింతన ఎక్కువ, అలా ఆలోచించకండి. అంటే అప్పుడు డైరెక్ట్గా మనకి చోట్ల నుంచి ఎనర్జీస్ డ్రా చేసుకోగలిగేటువంటి క్యాపబిలిటీకి వచ్చేసింది అనుకోండి. సో వాట్ ఎవర్ ఫుడ్ వీఆర్ ఈటింగ్ దట్ ఈస్ బీయింగ్ కన్వర్టెడ్ ఇంటూ ఎనర్జీ కదా. So directly, if you could able to draw energy from the space, what is the necessity of eating food daily? It's no more required. అంతే ఆ ఆస్పెక్ట్స్లో గడిపోతాడు మానవుడు భవిష్యత్తు. సో మన బలంగా ఉండాలి, మన ఆరోగ్యంగా ఉండాలంటే మనం తినేటువంటి ఆహారమే దానికి ముఖ్యం అని అనుకోకండి. చోట్ల ఎంతో ప్రాణశక్తి ఉంది, దాన్ని వీడు డ్రా చేసుకోవడం అలా వీడికి చేతనైతే వీడు తినేటువంటి ఆహారానికి క్వాంటిటీ అలా తగ్గిపోతుంది. చోట్ల నుంచి ఎనర్జీ డ్రా చేసుకోవడం అంటాడు, దానికి వీడు లింకప్ అవ్వగలగాలి. ఆ లింకప్ ఎస్టాబ్లిష్ చేసుకోగలిగేటువంటి క్యాపబిలిటీ దేహంలో వీడు పెంచుకోవాలి. కుడ్ ఏబుల్ టు డూ సాధన ఇన్ సచ్ వే దట్ హిస్ బాడీ కుడ్ ఏబుల్ టు డ్రా ఎనర్జీ ఫ్రమ్ ది స్పేస్ ఫర్ విచ్ హీ నీడ్స్ సమ్ సాధన. సో బై డూయింగ్ దిస్ సాధన he can directly attract the vitality or vital energy from the space. When it is being drawn into the body, he starts distributing it and he starts utilizing it, for which the quantity of food will be minimized. అది జరిగిపోతుంది. ఇప్పుడు ఏమవుతుంది, పొద్దున్న ఒకసారి తింటే చాలు, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ తింటే చాలు అంటారుగా అయిపోతుంది. లేదా రాత్రికి ఒకసారి తింటే చాలు, ఇంకా మళ్ళీ తినక్కర్లేదు అంటున్నాను అందులో వీడు వెళ్తాడు. ఆ స్థితిలోకి వెళ్ళి మీరు అప్పుడు ఉపవాసం అంటే ఏంటో అప్పుడు అవ్వక ఊరికి నేను తినడం మానేసి సాయంత్రం ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు భోజనం చేద్దాం అంటూనే ఉన్నాను. దేహాలు మనం ఏవి సాధన అంటే దీనికి పెట్టకుండా నేను ఉపవాసాలు ఉంటానంటే లోపల ఉన్నటువంటి దేవతలు వాళ్ళు ఏమిటో అదే కాస్త ఆహారం పడేరా నాయన ఏమిటి నువ్వు అంటున్నదే ఉండవాలి. ఈ లెవెల్లో అలాంటి సాధన మీరు పెట్టుకోకర్లేదు. ఆ లెవెల్లో వెళ్ళినప్పుడు అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా మీకు దేహానికి ఫుడ్ అవసరం లేదంటుండే మీరు ఉంటుంది, మీరు కార్యక్రమం ఎలా నిమగ్నం అవుతారు. అంటే ఇంకొక రహస్యం ఏంటంటే దేహానికి ఎప్పుడు ఆహారం అవసరం అప్పుడు మీకు ఆ థాట్ వస్తుంది. అప్పుడు మీ ఎదురుకుండా మీకు ఆహారం భోజనం చేయాలి కదా. చక్కగా మాస్టర్ పురాణ పురుషుల్లో ఎంత అద్భుతంగా ఆయన ఒక వాక్యం రాయాలంటే దానికి లోతుగా కూడా చాలా ఉంటాయి. ఎప్పుడైతే వీడు కళ్ళ తెరిచి చూసుకున్నారో వీడు భోజనం చేస్తున్నారట అన్నాడు భావన. ఫుడ్ అక్కడ వాళ్ళు ప్లేట్స్ పెట్టేస్తా అన్నట్టు తెలుస్తుంది.
సో థాట్ ఈజ్ లింక్డ్ విత్ ది ఫిజికల్ ఆస్పెక్ట్. సో అది అక్కడ వచ్చిందంటే ఇక్కడ కనబడుతుంది, అది మళ్ళీ వాడి థాట్లో కలుగుతుంది. అప్పుడు ఇంకా మీకు ఫుడ్ ఎక్కువ అవసరం లేదు. ఎప్పుడు అవసరం అప్పుడు మీకు థాట్ వస్తున్నప్పుడు మాత్రం ఇది ఏర్పడి అక్కడ ఎదురుగా ఉండంటే 4 పళ్ళు తిన్నట్టు మళ్ళీ ఋషులు కూర్చొని తపస్సు చేసుకుంటున్నారట. అంతే, అది హయ్యర్ పాయింట్. సో దాంతో ఆ లెసన్ అయిపోయింది. నెక్స్ట్ లెసన్ ఇస్ ది కాజ్ ఆఫ్ డిసీజెస్ సమ్మరైజ్. అది ఇది ప్రస్తుతం లెసన్, కొత్త లెసన్ ఇది. In every occult consideration of disease, it must be accepted as a basic proposition that all disease is a result of the misuse of force in some earlier life or in this. సో డిసీజ్ అంటే ఎందుకు వస్తుంది? మిస్యూజ్ ఆఫ్ ఫోర్స్. మనకి ఇవ్వబడినటువంటి ఫోర్స్ను మిస్యూజ్ చేస్తే డిసీజ్ అంటున్నది వస్తుంది. ఇది జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి ఈ పాయింట్. సో మామూలుగా చక్కగా హాయిగా ఉంటుంటే ఈ జబ్బులు రావు. కళ్ళు బాగున్నాయి, చక్కగా ఉన్నాయి, కూర్చొని పొద్దున రాత్రి సినిమాలు చూస్తాం అనుకోండి, కళ్ళు పాడైపోతాయి కదా. పొద్దున రాత్రి సెల్ ఫోన్లు చూసేస్తున్నాం అనుకోండి, కళ్ళు పాడైపోతాయి. మిస్యూజ్ ఆఫ్ ఫోర్స్. దేహానికి ఇచ్చారు, ఎప్పుడు రెస్ట్ ఇవ్వాలి అప్పుడు రెస్ట్ ఇచ్చేసేయండి. కారు ఉంది కదా అని వీడు పని లేకపోయినా వీడు కారు వేసుకుని అన్ని రోడ్లలో తోలేస్తున్నాడు అనుకోండి, కొత్త కారు కొనండి. కారు నెల రోజులు రావాల్సింది 10 రోజులు వస్తున్నాడు, లేదా 10 సంవత్సరాలు రావాల్సింది 1 సంవత్సరం 4 సంవత్సరాలు వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ మిస్యూజ్ ఆఫ్ ఫోర్స్. ఎప్పుడు కూడా ఫోర్స్ని మిస్యూజ్ చేస్తే డిసీజ్ వస్తుంది, అది తెలుసుకోండి ఫస్ట్ పాయింట్. దిస్ ఈస్ ఫండమెంటల్. In connection with this, I would remind you of some statements I have earlier made on this matter. కొన్ని విషయాలు చెప్తున్నారు. ఇందులో ఫస్ట్ స్టేట్మెంట్, 90% of the causes of disease are to be found in the etheric and astral bodies. Wrong use of mental energy and misapplied desire are paramount factors. Yet, with the bulk of humanity still in the Atlantean stages of consciousness, only 5% of the prevalent diseases are due to mental causes. 5% are due to mental causes. Maximum is astral and etheric. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో మన యొక్క ఆస్ట్రల్ పెయిన్ చాలా చక్కగా పెట్టుకోండి. ప్రాక్టికల్గా కూడా మనం మాట్లాడుకోవాలి. ఒక నిమిషం, అంటే అక్కర్లేని కోరికలు పెట్టుకోకండి దయచేసి. బాగా కోరికల్ని, ప్రతి కోరికను ఒక నిమిషం మీరు సాధనలో కూర్చున్నప్పుడు ఈ కోరిక నిజంగానే అవసరం నా జీవితానికి నిమిషం మీకు మీరే ప్రశ్నించుకోండి. దేవుడు ప్రతిదీ నేను ఆయన నీకు అక్కర్లేదని చెప్పని ఇక ఇట్స్ టైమ్ వేస్ట్ ఫర్ యూ అండ్ ఫర్ గాడ్ ఆర్ ఫర్ హూమ్ యు ఆర్ ప్రేయింగ్. ఈ కోరిక నాకు నిజంగా అవసరమా? ఒక నిమిషం ప్రశ్న వేసుకోండి. ఈ కోరిక అవసరం లేకుండా నేను ఆనందంగా ఉండగలనా? ఉదాహరణకి కారు నాకు కావాలని చెప్పి కూర్చొని ప్రార్థన చేస్తున్నాను. కారు నిజంగానే అవసరమా? అవసరం లేదు. కారులో ప్రయాణించాలని అనుకుంటే ఇవాళ రేపు కార్స్ ఈజీగా మనకి రైడ్స్ దొరికిపోతున్నాయి, బుక్ చేసుకుని మనం కార్లో వెళ్ళిపోయి హాయిగా ప్రయాణం. దానికి కావాల్సిన 300, 400, 500 ఉంటే చాలా కార్ రైడ్ అయిపోయింది. దాన్ని ప్రత్యేకంగా మీరు కూర్చొని మీరు కోరిక అలా కోరికలు, సహజంగా మీ దగ్గర డబ్బులు ఉంటే కొనుక్కోండి, దాట్స్ డిఫరెంట్. దాని నుంచి కోరడం అనేటువంటిది పెద్దగా పెట్టుకోకండి. కోరడం అనేటువంటిది మనం పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆస్ట్రల్ ప్లేన్లో అలా సరుకు నింపేస్తుంటాం, లోడు. ఆ లారీ నిండిపోయిన దాని మీద ఇలా పెట్టి తీసుకెళ్తాడు చూసారా, అలా మన యొక్క ఆస్ట్రల్ ప్లేన్లో డిజైర్స్ అనేటువంటి అలా నింపేస్తుంటాం. ఎంత ఉన్నా ఇంకా మనం ఇంకొకటి ఏర్పరచాలి, ఇంకోటి యాడ్ చేయాలి దానికి. ఎదురున్న వాళ్ళు ఏదో కొత్త వస్తువు ఏదో కొనుక్కున్నారట, కొత్త చీర కొనుక్కున్నారట. ఇప్పుడు ఆల్రెడీ బ్యూరో నిండా చీరలు ఉన్నాయి, కొత్తగా షోరూమ్ ఓపెన్ చేశారట. ఆ షోరూంలో కొత్త వెరైటీ ఉందిట. అది వీడికి బాధ, నా హస్బెండ్ నన్ను అర్థం చేసుకోవట్లేదు. ఏమిటండి పండక్కి దీపావళికి ఒక చీర అడిగానండి, అది కూడా కొనంటారా? నేను ఎందుకండి సంసారం ఇలా కనమండి ప్రతివాడికి పొద్దున్న సాయంత్రం దాకా వాడు ఫోన్ చేస్తాడు. వినేవాళ్ళు అలానే వింటూ ఉంటారు. అవునండి మా ఆయన అంతేనండి అంటారు. ఉన్న ఒక ఎగ్జాంపుల్. సో ఈ ఆస్ట్రల్ ప్లేన్ అలా నింపేసేయకండి కోరికలతోటి. అది ఫస్ట్ పాయింట్. సో 90% ఆఫ్ ది డిసీజెస్ దేనికి వస్తున్నాయి? ఈ పాయింట్ మనకి చాలా ముఖ్యం. 90% కాల్స్ ఇక్కడే ఉన్నాయి. సో ఎవరైనా సరే మన దగ్గరికి జబ్బుల గురించి వస్తున్న వాడికి కొంచెం మనకు ఒక చక్కటిది వచ్చిన తర్వాత నాయన అనవసరంగా నీ మైండ్లో ఇలాంటివన్నీ పెట్టుకుంటే అవన్నీ కూడా నీకు ఈ జబ్బులు తగ్గవు. ఈ ఎక్స్ప్లెయిన్ చేయాలి వాడికి. నేను దిస్ ఈస్ ద వే, దేర్ ఇస్ నో వే. మనం మందు చేస్తే ఉన్నటువంటి రోగం తగ్గుతుంది, కానీ పైనుంచి వస్తున్నటువంటి వరద ఆగదే. రోగం తగ్గించాం కరెక్ట్, హోమపరంగా సుంటాం దాన్ని చూసుకుంటుంది, కానీ వాడికి చెప్పాల్సినటువంటి టీచింగ్ ఇవ్వాలి. అప్పుడే వాడికి పూర్తిగా రోగం. 90% ఆఫ్ ది డిసీజెస్, cause of disease are to be found in the etheric and astral bodies. Wrong use of mental energy and misapplied desire are paramount factors. Yet the bulk of humanity
స్టిల్ ఇన్ ది అట్లాంటియన్ స్టేజెస్ ఆఫ్ కాన్షియస్నెస్. ఇప్పుడు ప్రస్తుతం అంతా కూడా మనం ఆర్యన్స్గా ఉండాల్సిన వాళ్ళు మనం అట్లాంటియన్స్గానే ఉంటాం. సెవెంత్ రే ఆస్పెక్ట్ కన్నా మనం సిక్స్త్ రే గానే ఎక్కువ ఉంటున్నాయి. ఇవన్నీ మనం చెప్పుకున్నాం పాయింట్స్. ఓన్లీ 5% ఆఫ్ ది ప్రివలెంట్ డిసీజెస్ ఆర్ టు బి ఆర్ డ్యూ టు ది మెంటల్ కాజెస్. percent varies with the development of the races and its evolution. మన ఎవల్యూషన్లోకి మనం చాలా ముందుకు వెళ్ళిపోతే మనకి ఈ జబ్బులు అట్లాంటియన్ డాన్స్ వల్ల వచ్చేటువంటి జబ్బులు మనకు అనుకో అంటే డిజైర్ ఆస్పెక్ట్ అనేది బాగా తగ్గించేసుకున్నాం. సృష్టిలోకి ఎవల్యూషనరీ ఆస్పెక్ట్స్లోకి మనం అడుగు పెట్టేసుకుంటుంటే వెళ్ళిపోతే ఆ వాటి వల్ల వచ్చేటువంటి జబ్బులు మనకు చాలా వరకు కంట్రోల్లో ఉంటాయి. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఇస్ ఎవ్రీథింగ్ కన్సర్నింగ్ ద హెల్త్ ఆఫ్ మ్యాన్ కెన్ బి అప్రోచ్డ్ ఫ్రమ్ 3 యాంగిల్స్. మానవుడికి వస్తున్నవన్నీ కూడా 3 ఆస్పెక్ట్స్గా స్టడీ చేసుకోవచ్చు. నెంబర్ 1, దట్ ఆఫ్ ది పర్సనాలిటీ లైఫ్ ఆఫ్ దిస్ వీఆర్ లెర్నింగ్ మచ్. పర్సనాలిటీ లైఫ్ వల్ల మన దగ్గరకు వచ్చేటివి కొన్ని. నెంబర్ 2 is humanity as a whole that is beginning to be appreciated. That of the planet life of this we can know little. ఇప్పుడు హ్యుమానిటీ యాజ్ ఏ హోల్గా ఉన్నటువంటి దాన్ని కొంత, పర్సనాలిటీ లైఫ్గా వచ్చేటువంటిది కొంత, హ్యుమానిటీ యాజ్ ఏ హోల్గా వచ్చేటువంటిది కొంత, ప్లానెటరీ ఆస్పెక్ట్ చేత వచ్చేటువంటిది కొంత. 3 కారణాలు. సో ఈ 3 కూడా ఎవ్రీథింగ్ కన్సర్నింగ్ ది హెల్త్ ఆఫ్ ది మ్యాన్ కెన్ బి అప్రోచ్డ్ ఫ్రమ్ 3 యాంగిల్స్. హెల్త్ ఆఫ్ మ్యాన్ అనేటువంటిది అంటే మన ఒక పర్సనాలిటీ లైఫ్ మనం చక్కగా ఆరోగ్యంగా ఉండడం, అది కొంతవరకు. సో కొంతవరకు జబ్బులను అక్కడ అరికెట్టగలం. మన హెల్త్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అయినా మనకు జబ్బులు వచ్చేటువంటి కారణాలు ఉంటాయి, మర్చిపోకూడదు. ఇంత హెల్తీ లైఫ్ ఉంటాడు, ఆయన క్యాన్సర్ వచ్చేసిందండి. ఇంత అసలు అద్భుతమైన ఆయన జీవితం. పొద్దున 5 లేస్తాడు, చన్నీళ్ళ స్నానం చేస్తాడండి, బయట భోజనం చేయడండి, ఆయన క్యాన్సర్ వచ్చిందండి అంట. ఊరికే ఉదాహరణకి. అంటే పర్సనాలిటీ లైఫ్ ఇస్ పర్ఫెక్ట్, నో డౌట్. బట్ వాట్ అబౌట్ ది అదర్ 2 ఆస్పెక్ట్స్? వన్ ఇస్ హ్యుమానిటీ అండ్ అనదర్ ఇస్ ప్లానెటరీ ఆస్పెక్ట్. అది వచ్చి అపీడు మనం నెత్తిన పడాలా అండి అంటే ప్లానెటరీ ఆస్పెక్ట్కి లింక్గా పనిచేస్తున్నటువంటిది ఒకటి ఉంటుంది. సో ప్లానెటరీ ఆస్పెక్ట్ అంటే మానవుల మీద కొందరి మీద ప్రభావం చూపడం అటువంటి ఉంటుంది. సో ఆ ప్రభావం చూపడం చేత మానవులు కొంత రకాలైనటువంటి జబ్బులు రావడం అనేటువంటి కూడా ఉంటుంది. అలాగే హెల్త్ కూడా మెయింటైన్ అవ్వడం కూడా కొంత, రెండు ఉంటాయి. అంటే వీడి యొక్క పర్సనాలిటీ లైఫ్ కేర్ తీసుకోవడం, హ్యుమానిటీ యాజ్ ఏ హోల్గా కేర్ తీసుకోవడం, ప్లానెటరీ లైఫ్ ఆస్పెక్ట్స్గా వీడు కేర్ అనేటువంటి వీడికి స్పెషల్గా అందివ్వబడుతుంది. ఈ 3 ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో అంటే వీడి హెల్త్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయబడటానికి 3 కూడా కారణాలుగా నిలబడి ఉంటాయి. థర్డ్ పాయింట్ చెప్తున్నాను. ఆల్ డిసీజ్ ఈజ్ కాస్డ్ బై ల్యాక్ ఆఫ్ హ్యుమానిటీ బిట్వీన్ ఫారెన్ అండ్ లైఫ్. హార్మనీ బిట్వీన్ foreign and life, between soul and personality. This lack of harmony runs through all the kingdoms in nature. హార్మనీ బిట్వీన్ సోల్ అండ్ బాడీ ఇది ఉండాలి మనకి. సో ఫస్ట్ అసలు సోల్ ఎక్కడుందో దాన్ని వెతికి పట్టుకోండి. దానికి బాడీకి ఒక హార్మోనియస్ లింకప్ అంటున్నది పెట్టండి. చాలా చాలా ఇదిగా ఉండేటువంటిది. చిన్నపాటి రాయబడినా ఈ అలలు వచ్చేస్తాయి చూసారు నీళ్ళల్లో. ఆ చిన్నపాటి రాయి కూడా పడకుండా అలా మీరు ధ్యానంలో నిలబడగలిగితే అప్పుడు మీకు సోల్కి బాడీకి చక్కటి కనెక్టివిటీ వస్తుంది. గురించి ధ్యానాన్ని చేయడంలో ఈ కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ అవుతుంది. అంత ఈజీ కాదు కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ అవ్వడం. ధ్యానం అనేది అలా కూర్చొని చేసుకుంటుంది. ఎప్పుడు సమయం దొరికినా సరే అలా కన్ను మూసుకొని ధ్యానం చేసుకోండి. నెమ్మదిగా మీకు సోల్ ఆస్పెక్ట్కి బాడీ ఆస్పెక్ట్ ఒక చక్కటి లింకప్ దొరుకుతుంది. సహజంగా సోల్ ఏది మీకు సాధనకు అవసరమో అది బాడీకి బాడీ అంటే మైండ్కి మీకు తట్టేటట్టుగా చూస్తుంది. సో మైండ్కి సోల్కి ఒక చక్కటి కనెక్టివిటీ అంటున్నది ఎస్టాబ్లిష్ అవ్వబడుతుంది. అది ఎస్టాబ్లిష్ చేసుకోండి. ఒక హార్మోనియస్ లింకప్ అంటున్నది ఉంటే డిసీజెస్ రావు. హార్మోనియస్ లింకప్ లేకపోతే డిసీజ్ అంటున్నట్టు వస్తాయి. అది ఒక పాయింట్. నెంబర్ 4th పాయింట్, ది బల్క్ ఆఫ్ డిసీజ్ ఆర్ ఆఫ్. జబ్బులు ఎక్కువగా రావడానికి ఒకటి నెంబర్ 1 ఇస్ గ్రూప్ ఆరిజిన్ అంటే 10 మందికి సంబంధించినటువంటి జబ్బులు కొన్ని ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ గ్రూప్ ఆరిజిన్. నెంబర్ 2 is the result of infection. Number 3 is malnutrition, physically, subjectively and occultly understood. Malnutrition, physically, subjectively and occultly understood. దీని పాయింట్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇస్ గ్రూప్ ఆరిజిన్. గ్రూప్ ఆరిజిన్ అంటే ఓ 10 మంది థాట్స్ ఒక రకంగా ఎడుతున్నాయి అనుకోండి, దానివల్ల జబ్బులు పడతాయి. ఇట్ ఈస్ కాల్డ్ గ్రూప్ ఆరిజిన్. ఆ 10 మందికి వాళ్ళ థాట్స్ ఒక డిఫరెంట్ డైరెక్షన్గా వెళుతున్నాయి అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ గ్రూప్ ఆరిజిన్. నెంబర్ 2 is the result of infection.
ఇన్ఫెక్షన్ అనేటువంటిది ఎక్కడ వస్తుంది? బ్యాక్టీరియాస్ వీటితో ఇన్ఫెక్షన్ అనేటువంటిది వచ్చింది. దానివలన అది జబ్బు కాదు, దానివల్ల ఏర్పడేటువంటి జబ్బు. కొంచెం జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి. ఈ పాయింట్ మన హోమియోపతిలో చాలా చక్కగా హానిమన్ గారు చెప్తారు మనకి. బ్యాక్టీరియా ఉందనుకోండి దేహంలో, అసలు బ్యాక్టీరియా పని ఏమిటి? అది జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి మనం. మనకి బ్యాక్టీరియా కనబడితే ముందు బ్యాక్టీరియాని చంపేయండి అంట మనం. బ్యాక్టీరియాని చంపేయడం కాదు, బ్యాక్టీరియా ఏం చేస్తుంటుంది అంటే మనకి, ఉదాహరణకి ఆ, మన ఇంట్లో ఏదైనా కుళ్ళిపోయిన పండు ఉంది అనుకోండి ఊరికనే, దాని చుట్టూ దోమలు ఈగలు ఇవన్నీ వస్తుంది, దాని వాసన అక్కడ ఏం జరుగుతుంది? దాని పండుని తీసి మనం బయటపడేస్తాం. ఓకే, దట్స్ ఆల్ రైట్. బట్ అక్కడ ఏం జరుగుతుందంటే, ఆ కుళ్ళిపోయినటువంటి దాని వలన రిలీజ్ అయ్యేటువంటి గ్యాసెస్ని ఈ బ్యాక్టీరియాస్ తీసేస్తుంటాయి. అక్కడ కుళ్ళిపోయినటువంటి పదార్థాన్ని అవి తినేస్తుంటారు. దానివల్ల ఏమవుతుంది? కుళ్ళిపోవడం అనేటువంటిది కొంతవరకు ఆగడానికి అవి కొంత ప్రయత్నం చేస్తుంటాయి వాటి సైడ్ నుంచి. అందుగురించి సృష్టిలో బ్యాక్టీరియా అనేటువంటి కార్యక్రమం అది. మనం బ్యాక్టీరియాని తీసేస్తే ఏమైపోతుంది? కుళ్ళిపోవడం అనేటువంటిది స్ప్రెడ్ ర్యాపిడ్గా అయిపోతుంది. సో మనం ఎప్పుడు కూడా బ్యాక్టీరియాని చంపడానికి కాదు, కుళ్ళిపోవడం అనేటువంటి గుణం ఎక్కడుందో దానికి మందు వేసేస్తే ఆటోమేటిక్గా కుళ్ళిపోయేటువంటి లక్షణం తగ్గిపోతుంది, ఆటోమేటిక్గా బ్యాక్టీరియా డిసపేర్ అయిపోయి అలా ఆడిపోతుంది. ఇది అసలు ప్రశ్న అంతా మన హోమియోపతి పాఠాల్లో మనకి హానుమాన్ గారు చెప్పారు, మాస్టర్ గారు చెప్పారు, అది చెప్పారు. సో అందు గురించి ఇక్కడ ఏమన్నారంటే ద రిజల్ట్ ఆఫ్ ఇన్ఫెక్షన్, అది పాయింట్ కూడా. నెంబర్ 3, స్మాల్ న్యూట్రిషన్ ఫిజికల్లీ సబ్జెక్టివ్లీ అండ్ అక్కట్లే అండర్స్టూడ్. మాల్ న్యూట్రిషన్ అంటే ఏంటి? ఫుడ్ సరిగా తీసుకోకపోవడం, ఫుడ్ లేకపోవడం కాదు, ఫుడ్ తీసుకోవాల్సినట్టుగా వీడికి అందకపోవడం. సో అక్కట్లే అండర్స్టూడ్ అంటే లోపలగా కూడా మీరు వెళ్ళి ఈ పాయింట్ని, అంటే మెంటల్ ప్లేన్లోనే ఆస్ట్రల్ ప్లేన్లోనే కూడా వాడికి అందే పడకుండా వాడికి ఉందనుకోండి, దట్ ఈస్ కాల్డ్ మాల్ న్యూట్రిషన్. ఫుడ్డే కాదు, వాడి కోరిక, అసలు వాడు ఏదో పొందాలి, అది పొందలేకుండా ఉన్నాడు అనుకోండి, దానివల్ల జబ్బులు వస్తుంటాయి, దట్ ఈస్ కాల్డ్ మాల్ న్యూట్రిషన్. Number 5th, diseases for the masses, for the average citizen, for the intelligentsia, and for disciples differ widely and have differing fields of expression. సో సిటిజన్కి, ఇంటెలిజెంట్ పీపుల్కి, డిసైపుల్స్కి, వీళ్ళందరికీ కూడా డిసీజెస్ వచ్చేటువంటివి వేరు వేరు కారణాలతో వేరు వేరు ఇదిగా వస్తుంటాయి. యావరేజ్ సిటిజన్కి వచ్చేది వేరు, ఇంటెలిజెంట్ పీపుల్గా సోకాల్డ్ బిజినెస్ పీపుల్ గాను మంచి దీనిగా ఉండేటువంటి వాళ్ళకి వచ్చేటువంటి జబ్బులు. తర్వాత ఫర్ డిసైపుల్స్ డిఫర్ వైడ్లీ అండ్ హ్యావ్ డిఫరింగ్ ఫీల్డ్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. వాళ్ళ యొక్క డిఫరెంట్ ఒకటి వీళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్స్ కానీ ఇవన్నీ డిఫరెంట్గా వస్తుంటాయి, అందరికీ ఒకటేగా మనం భావించక్కర్లేదు. ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ద 3 మేజర్ గ్రూప్స్ ఆఫ్ డిసీజెస్ ఫర్ ది ఫస్ట్ 2 క్లాసెస్ ఆర్. సో ఏమంటే ఒకటి ట్యూబర్క్లోసిస్, ద సోషల్ డిసీజెస్, క్యాన్సర్. ట్యూబర్క్లోసిస్, క్యాన్సర్ ఎందుకు వస్తాయి ఇవి? ఆ కారణాలు మనకి పైన చెప్పారు. తర్వాత ద 2 మేజర్ డిసీజెస్ ఫర్ ది ఇంటెలిజెన్స్ అండ్ ఫర్ డిసైపుల్స్ ఆర్ హార్ట్ కంప్లైంట్స్, నర్వస్ డిసీజెస్. అది చాలా ముఖ్యమైన పాయింట్స్. సో ఒక యావరేజ్ బీయింగ్కి నేను ఒక దీనిగా ఉండేటువంటి వాడు అంటే ఆ, ఏంటి వాడి ఉద్దేశం? ఒక యావరేజ్ బీయింగ్గా ఉండేటువంటి వాడి లైఫ్ ఏమిటి? వాడికి అన్నం దొరకలేదు, అన్నం లేదు, వాడు ఎదుటివాడు ఇది ఎలా అయినా సరే వాడు అన్నం పొందాలి అంటే భావమే తప్పితే నేను కూడా పనిచేయాలి నేను అని భావం తప్పుకో. సో అలాంటి చోట్ల ట్యూబర్క్లోసిస్ అంటున్నది వచ్చేస్తుంటుంది, క్యాన్సర్స్ అంటున్నది ఎక్కువగా స్ప్రెడ్ అయ్యింది. యావరేజ్ బీయింగ్ అంటే ధనం చేత అని భావించకండి దయచేసి, మైండ్ ఆస్పెక్ట్స్లో మీరు అర్థం చేసుకోండి. క్యాన్సర్స్ అనేటువంటివి, ట్యూబర్క్లోసిస్ అనేటువంటివి ఎక్కడ వస్తాయంటే ఫర్ యావరేజ్ బీయింగ్స్కి. కొంచెం ఇంటెలిజెంట్ పీపుల్కి, డిసైబుల్స్కి, వీళ్ళకి హార్ట్ కంప్లైంట్స్, నర్వస్ కంప్లైంట్స్ ఎక్కువ వస్తాయి. వీటి గురించి ఫర్దర్గా ఇంకా వివరణలు ఇస్తారు, జస్ట్ పాయింట్స్లో గుర్తుపెట్టుకోండి, ఫర్దర్గా దీని గురించి చదువుకున్నాం. ఇంకా 6th పాయింట్, డిసీజ్ ఇస్ ఎ ఫ్యాక్ట్ ఇన్ నేచర్. వెన్ దిస్ ఇస్ యాక్సెప్టెడ్ మెన్ విల్ బిగిన్ టు వర్క్ విత్ ది లా ఆఫ్ లిబరేషన్. ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్ ఇన్ నేచర్ అంటే సృష్టిలో ఇవ్వబడినటువంటి ఒక సిద్ధాంతం, ఒక విధానం జబ్బు అనేటువంటి, దానికి కూడా ఒక వర్క్ ఉంది భూమి మీద. ఇట్స్ ఎ ఫ్యాక్ట్ అండి. డిసీజ్ అంటున్నది లేకపోతే మళ్ళీ లిబరేషన్ అంటున్నది కుదరదు, కూడా అదే దేహంలో అలా ఉండిపోవాల్సి వస్తుంది. ఎలా లిబరేట్ అవుతాడు? వాడికి పోవాలని పని అయిపోయింది, వెళ్ళిపోవాలన్నది. మనం ఏం కాదు ఉండండి, ఏం కాదు ఉండండి అని అలా ఉంచుదాం అనుకున్నాం. మన చుట్టాలు మన ఇంటికి వచ్చారు, ఇప్పుడు మళ్ళీ వాడి కుటుంబం, వాడి ఫ్యామిలీ అదంతా పక్క ఊరిలో ఉంది వాడికి.
ఏం కాదు బావా నువ్వు వచ్చి చాలా రోజులైంది బావ ఉండు బావా అని రా అంటాను. ఒక రోజు ఉంటాడు, 2 రోజులు ఉంటాడు. ఎప్పటికీ మనతో ఉండమంటే కుదరదు కదా వాడికి, వాడి పనులు వాడికి ఉంటాయి. దాని ఈ డిసీజ్ అనేటువంటిది ఒక ఫ్యాక్టర్. వాడి ఇక్కడి నుంచి వాడికి వెళ్ళిపోవడానికి పనిచేసేటువంటి కారణం డిసీజ్. దాని ఆన్ అంటే లా ఆఫ్ లిబరేషన్ విత్ రైట్ థాట్ లీడింగ్ టు రైట్ యాటిట్యూడ్స్ అండ్ ఓరియంటేషన్. లా ఆఫ్ లిబరేషన్ ఎక్కడ పనిచేస్తుంటే రైట్ థాట్ అంటున్నాం. సద్భావం కలిగి ఉంటారు ఎప్పుడు కూడా. సద్భావం ఉండాలి, సత్కార్యక్రమంగా ఉండాలి, చోట్లో ఉన్నటువంటి సత్ అనేటువంటి దాంతో ఓరియంట్ అయి ఉండగలగాలి. ఏది సత్యమో దాంతో అనుసంధానం చెంది ఉండగలగాలి. రైట్ ఓరియంటేషన్, రైట్ ఏమన్నారు, రైట్ థాట్ అన్నారు. తర్వాత రైట్ యాటిట్యూడ్ ఉండాలి. అప్పుడు వీడికి లిబరేషన్, లా ఆఫ్ లిబరేషన్ వీడి మీద చక్కగా దాని గురించి తెలుసుకోగలుగుతారు. యాటిట్యూడ్స్ అండ్ ఓరియంటేషన్ అండ్ విత్ ది ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రెసిస్టెన్స్ అది ఉండాలి. మీరు బయలుదేరండి సార్ అంటే ఏం కాదు సార్ ఇంకా 2 రోజులు ఉంటా సార్ అని చెప్పి కూడా ఆఫీసుల్లో అలాంటిది చూడదండి. ఎక్కడ వీడు బంధానికి ఉండదంటే అది నాన్ రెసిస్టెన్స్. ఆఫ్ దిస్ నాన్ రెసిస్టెన్స్ ది ఓవర్ పవరింగ్ willingness to die, which is so frequently a characteristic of the final stage, immediately preceding death in the is the lowest manifestation. It is non-resistance which psychologically governs cons, which psychologically governs coma. Sorry. So non-resistance అన్నటువంటిది ఎక్కువ కోమా అంటూ వస్తుంది. సో it's a frequently characteristic of final stage, immediately preceding death, willingness to die. సో ఈ నాన్ రెసిస్టెన్స్ ఓవర్ పవరింగ్ విల్లింగ్నెస్ టు డై అంటున్నారు. నాన్ రెసిస్టెన్స్గా ఉన్నటువంటి వాడికి అబ్బాయి గెలిపోతే బాగుండు అనేటువంటి భావం వాడికి కలిగిస్తున్నాడు. ఓవర్ పవర్నెస్ టు ద విల్లింగ్ టు డై అంటున్నది వచ్చి అప్పుడు వాడిని తీసేయడం అంటున్నది జరుగుతుంది. అయినా వీడు వినట్లేదు అనుకోండి, వాడికి ఏం చేస్తారంటే కోమా అంటున్నది వచ్చి అందరం తీస్తారు. దీని గురించి ఇంకొన్ని నెక్స్ట్ పాయింట్స్ మనం నెక్స్ట్ క్లాస్లో చదువుకుందాం. స్వస్తి ప్రజా పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీసాః గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.